పరిశ్రమల్లో భద్రతా లోపం కార్మికుల ప్రాణాల్ని గాల్లో దీపంలా మారుస్తోందా? వరుస పారిశ్రామిక ప్రమాదాలకు వలస కూలీలే బలవుతున్నారా? కూటి కోసం దాస్యం చేసే కార్మిక వీరుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోందా? వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో చలనం ఎందుకు లేదు? అసలు మన పరిశ్రమలు సురక్షితంగా ఉన్నాయా? పేలుడు దాటికి ఛిద్రమైన కార్మికుల మృతదేహాలు, మంటల్లో కాలిపోయిన ఎముకలు, పేలుడుతో ఎగిసిపడిన మాంసం ముద్దలు, కాలి బూడిదగా మారిన శరీరావయవాలు, ఇనుప ముక్కలు, రేకుల ముక్కలు, ఎటు చూసినా కాంక్రీటు శిథిలాలు. ఇది పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు అనంతరం కనిపించిన హృదయ విదారక దృశ్యాలు. ఇవి చూసిన తర్వాత ఎంతటి కఠిన పాషాణ హృదయానికైనా కన్నీళ్లు రాక మానవు. గుండె చెరువై హృదయం ద్రవించక మానదు. గుప్పెడు కూటి కోసం అహర్నిశలు శ్రమిస్తూ రాత్రనక పగలనక కర్మాగారాల్లో దాస్యం చేసే కార్మికుల బతుకులు ఇలా ఛిద్రమైపోవడం ఇదే మొదటిసారి కాదు. ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. అవి జరిగినప్పుడు వలస కూలీలు, కార్మికుల జీవితాలు బలవుతూ ఉన్నాయి. పరిశ్రమల్లో భద్రతా లోపం కార్మికుల ప్రాణాల్ని గాల్లో దీపంలా మార్చుతోంది. వరుస పారిశ్రామిక ప్రమాదాలు భారీ ప్రాణ నష్టాన్ని, తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి. విశాఖ నుంచి హైదరాబాద్ పారిశ్రామిక వాడల వరకు కార్మికుల్లో ప్రాణభయం వెంటాడుతోంది. విషవాయువుల లీకేజీ, రియాక్టర్లు, బాయిలర్లలో పేలుళ్ళు, ఏదో ఒక కారణంతో ఎగిసిపడుతోన్న అగ్నికీలలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. కార్మికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతూనే ఉన్నాయి. ఆసియా ఖండంలోని అతిపెద్ద పారిశ్రామిక వాడకు నెలవైన పటాన్ చెరువులో కార్మికుల ప్రాణాలకు భద్రత కరువైంది. నిత్యం ఏదో పరిశ్రమలో ప్రమాదం జరిగి కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఒక్క హైదరాబాదే కాదు, విశాఖ, అనకాపల్లి, చుట్టుపక్కలున్న ఫ్యాక్టరీల్లో భద్రత డొల్ల. కంపెనీలను అప్పుడప్పుడు చెక్ చేయాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు, సేఫ్టీ ఇన్స్పెక్టర్లు మామూళ్ల మత్తులో జోగుతూ ప్రజా భద్రతను గాలి కొదిలేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారుల్లో చలనం వస్తోంది. కేవలం ఆ సమయంలో మాత్రమే కార్మిక తదితర శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు తప్ప మిగతా సమయాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. పటాన్ చెరువు సమీపంలో వేలాది పరిశ్రమల్లో లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేయడంతో పాటు వేలాది మంది ఉద్యోగులున్నారు. కానీ పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించేందుకు యాజమాన్యాలు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో కార్మికులకు రక్షణ లేకుండా పోతోంది. ఈ పరిశ్రమల్లో ఒడిషా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్కు చెందిన కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నా రక్షణ చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. అసలు ఇట్లాంటి కెమికల్ ఫ్యాక్టరీస్, ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా విజిట్ చేయడం లేదు. పొల్యూషన్ బోర్డు చేయడం లేదు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ చేయడం లేదు. చనిపోయిన తర్వాత సంతాపానికో ఎంక్వైరీకో పోతున్నారు. అదిగా చూడాల్సింది. ఫ్యాక్టరీలు జరుగుతున్నప్పుడే పీరియాడికల్ చెకప్ ఒక పొల్యూషన్ బోర్డు వాళ్ళు, ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది మెయింటెనెన్స్ సరిగా ఉంది లేదు చూసుకోవడం లేదు. దానివల్ల చాలా మందికి అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఎంక్వైరీ కమిటీకి గవర్నమెంట్ వేసింది మంచిది. అసలు ఎవరు దీనికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ ఇచ్చిన పర్మిషను ఎప్పటికప్పుడు రెన్యువల్ అవుతుందా లేదా? ఆ తర్వాత అందులో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఎలా ఇస్తున్నారు? వాళ్ళల్లో జీతభత్యాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వ చట్టాలు అమలు చేస్తున్నారా లేదా? వీళ్ళు ఇచ్చి చాలీచాలని జీతాలతో కుటుంబాలు వదిలేసి ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటున్న వాళ్ళ క్షేమాన్ని, శ్రేయస్సుని ప్రభుత్వం పట్టించుకుంటుందా? లేబర్ డిపార్ట్మెంటు ఏం చేసింది? లేబర్ డిపార్ట్మెంటు ప్రతి సందర్భంలో ప్రతి 1 మంత్కి ఒకసారి వాళ్ళ బాగోగులు చూడాల్సిన బాధ్యత లేబర్ డిపార్ట్మెంట్ ఉంది. అవన్నీ రికార్డ్స్ ఉన్నాయా లేవా? ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు రావాలి. అనేక పరిశ్రమల్లో ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. పరిశ్రమల్లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు అధికారులు పరిశ్రమల్లో రికార్డులకే తనిఖీలు చేసి వెళుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో పరిశ్రమలను తనిఖీ చేయడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిజానికి ప్రతి ఏడాది వేసవికి ముందే చిన్న, మధ్య, భారీ పరిశ్రమలను తనిఖీ చేసి ధృవీకరణ పత్రాలు అగ్నిమాపక శాఖ అధికారులు అందచేయాల్సి ఉంటుంది. రియాక్టర్లు, బాయిలర్లు, పొగగొట్టాలు, ఇతర యంత్రాల వద్ద ఫ్యాక్టరీ యాజమాన్యాలు రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. రియాక్టర్లు, బాయిలర్లు వద్ద ప్రమాదాలు పసిగట్టి కార్మికులను అప్రమత్తం చేసే సాంకేతిక పరికరాలు చాలా పరిశ్రమల్లో ఉండడం లేదు. దీంతో ఏ ప్రమాదం జరిగినా కణకణ మండే అగ్నిలో కార్మికుల శరీరాలు కాలిపోతున్నాయి. కనీస భద్రత లేక కార్మికుల బతుకులు కూలిపోతున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం కంపెనీల దగ్గర నెలవారీ వసూలు చేస్తూ సేఫ్టీ విషయం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారు కొందరైతే కాళ్ళు, చేతులు కోల్పోయి దివ్యాంగులుగా దుర్భర జీవితాన్ని గడుపుతున్న వారు మరికొందరు. గతంలో షాద్నగర్లో, జీడిమెట్ల పారిశ్రామిక వాడలో, హైదరాబాద్ నడిబొడ్డున నాంపల్లి ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లోనూ వలస కూలీలే ఎక్కువగా మృతి చెందారు. ఇప్పుడు పాసమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో మృతులు, గాయపడ్డవారు, ఆచూకీ లేకుండా పోయిన వారిలోనూ అత్యధికులు వలస కూలీలే. 2014 నుంచి 2024 మధ్య తెలంగాణలో జరిగిన అగ్ని ప్రమాదాల్లో 600 మందికి పైగా మృతి చెందినట్లు అగ్నిమాపక శాఖ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రమాణాల మేరకు నిర్మాణాలు లేకపోవడంతో సహాయక చర్యల్లోనూ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రమాదకర కంపెనీల్లో పనిచేసే వారికి మంటల్ని అదుపు చేయడంపై అవగాహన ఉండటం లేదు. ఇక ప్రమాదాలు జరిగినప్పుడు కఠిన చర్యలు లేకపోవటం వల్ల యాజమాన్యాలు సైతం పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవచ్చని ధోరణిలో ఉంటున్నాయి. ఈ కారణంగానే ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాలు జరిగిపోయాయి. ఎందరో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరి ఇప్పటికైనా పరిశ్రమల యాజమాన్యాలు, అధికారుల్లో మార్పు రావాలని, అమాయక కార్మికుల ప్రాణాలకు విలువనిచ్చి కళ్లు తెరవాలని ఆశిద్దాం.